హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. కొడాలి నాని బాగా అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసింది పేరు ఇది కొడాలి నాని. సో ఆయన కంప్లీట్గా ఇంకా రాజకీయాలకి సెలవు చెప్పబోతున్నాడా ఏంటి ఆ కథ తెలుసుకునే ముందర మన వ్యూవర్స్ని రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే మన కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక మ్యాటర్లోకి వెళ్తే కొడాలి నాని గురించి చెప్పుకోవాలనుకుంటే ఆయన 2004లో రాజకీయాల్లోకి వచ్చాడు. విపరీతమైన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ప్రజాప్రభంజనంలో కూడా ఎమ్మెల్యే సీట్ తెచ్చుకున్నాడు. టీడీపీ తరఫున గెలిచాడు. తర్వాత 2009లో కూడా గెలిచాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని కారణాల వల్ల 2011-12 ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీలోకి జాయిన్ అయినాడు. జాయిన్ అయినప్పటి నుంచి మంచి ఒక రెబల్గా తయారైనాడు, తెలుగుదేశం పార్టీకి ఒక కొరకరానికి పోయేలాగా. ఆ తర్వాత 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ కొడాలి నాని గెలిచాడు. అసెంబ్లీలో అక్కడ ఇక్కడ నానా మాటలని వాళ్ళు బాగానే ఇబ్బంది పెట్టాడు. 2019లో అయితే ఇంకా చెప్పుకోబడలేదు, గెలిచాడు. తర్వాత పౌరసరఫరాల శాఖ మంత్రి అయ్యాడు. ఆ తర్వాత సన్నబేమి ఓడిస్తానను, నీ అమ్మ ఓడిస్తానన్నాడా అనేటువంటి చెత్త మాటలన్నీ మాట్లాడి బూతుల మంత్రిగా కూడా ఒక మంచి బ్రాండ్ వేసుకున్నాడు. ఎక్కడ బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా ఇంకో మైకులు ముందు ఏడ మాట్లాడినా అయితే చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ కుదిరినప్పుడు అలా పవన్ కళ్యాణ్ కానీ చెవులు మనం వినలేని మాటలు చెప్పుకోలేని మాటలు అన్నీ మాట్లాడినాడు. ఇంత జరిగింది. కట్ చేస్తే 24లో మరి జనాలు బూతులు మాట్లాడిండనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసో లేకపోతే కూటమి గాలి చూసో ఏం చూసో కానీ ఆయన అయితే చిత్తు ఓడిచ్చారు. ఆ తర్వాత ఏమైంది, ఓడిపోయినాక హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయినాడు. అసలు ఏడా కనిపించట్లేదు. ఆడపా ఏడన్నా కనిపించినా కానీ చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాను అనమాట, ఇది వరకులాగా కాకుండా. ఫైనల్గా ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి కూడా పిలిచాడు, మన తాడేపల్లి పిలిచి ఏదన్నా ఏంది అసలు మీరేమి ఇది లేరు, ఎట్లా అయితే ఎట్లా అన్న అది ఇది అన్నట్లుగా మనకు చూసాయిగా లీకులు ఉన్నాయి. సో సరే మళ్ళీ యాక్టివ్ కావాలని చెప్పాడు. బట్ ఆయన అయితే ఇంకా కనుచూపు మేరలు అంటే ఇంకొక 6 నెలలు కానీ సంవత్సరంలో కానీ యాక్టివ్ అయ్యేటట్టు లేదు అన్నట్లుగానే ఇంటర్నల్ వర్గాలు చెప్తున్నాయి అన్నమాట. సో ఎట్లయితే కుదరదు, మనకు గుడివాళ్ళలో పట్టించుకునే నాదులు కూడా లేడు పార్టీని అని జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ద్వారా ఆయన చూసుకున్నట్లు అర్థమవుతుంది. మన సినీ ఇండస్ట్రీలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆయన, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఆయన్ని ఒక ఆయన తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నట్లు ఉంది. ఆయన కూడా కాకపోయినా కూడా ఇంకా అదే కమ్మ సామాజిక వర్గంలో ఒకప్పట్లో యాక్టివ్గా ఉన్న ఆయనే పాలిటిక్స్లో మంచి ఇండస్ట్రియలిస్టు. ఇప్పుడు కొంచెం ఇన్యాక్టివ్గా ఉన్నప్పటికీ మళ్ళీ ఆయనకి సీట్ ఇచ్చి ఆయన్ని యాక్టివ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఇంకొక రకమైన ఆలోచన కూడా చేస్తున్నాడు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మొత్తానికి కొడాలి నాని యొక్క బూతు మాటలకు కానీ ఆయన యొక్క బ్రాండెడ్ రాజకీయాలకు కానీ ఇంకా ఒక ఎండ్ కార్డు పడినట్టే అని అర్థమవుతుంది. సో ఇప్పటివరకు చివరిదాకా చూసిన వాళ్ళు మనకు వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొని వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.